గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏఐసీసీ ఇన్ఛార్జ్ డాక్టరీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఇతర నేతలు కలిసి ప్రారంభించారు. అనంతరం ఇందిరాభవన్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ జీవితం పైన డాక్యుమెంటరీ షో ప్రదర్శనకు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ వల్లే ప్రపంచవ్యాప్తంగా భారత్ కి గుర్తింపు వచ్చిందని మధు యాష్కి తెలిపారు. ఇక రాజీవ్ గాంధీ కృషితోనే దేశంలో సాంకేతిక అభివృద్ధి జరిగిందని అన్నారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. తెలంగాణలో యువత భవిష్యత్ బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. రాజీవ్ గాంధీ గారు దేశానికి ఏం చేశారు? ఐటీ రంగం తోడ్పడి యువతని గ్లోబల్ బాడీస్ ఎంపవర్ చేయడంలో ఏ విధంగా వర్తిస్తుంది, ఎక్కడ ఆహ్వానం లేకుండా దేశ ప్రగతికి వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం గుర్తించినట్టు రాజీవ్ గాంధీ. ఇక్కడ ఉన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి వారి యొక్క కార్యవర్గం మిత్రులకి మనం ఇవాళ రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవం జరుపుకోవడం బట్టి ఏ సందేశం తీసుకెళ్తాం, ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి పడుచడంలో రాహుల్ గాంధీ గారిని చూసుకుంటూ వారి యొక్క నాయకత్వాన భారత్ జోడో యాత్రతో వాళ్ళ ఎందుకు దేశాన్ని జోడించే అవసరం వచ్చిందనేది ఆలోచించాలి. ముఖ్యంగా యువత. ఇవాళ నిన్న మనం చూసినప్పుడు తెలంగాణలో 60